చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఫార్మా రంగానికి ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో స్థానికంగా ఔషధాల ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా భవిష్యత్తులో దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై భారీగా సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ నిర్ణయంతో అమెరికాకు అతిపెద్ద జెనరిక్ ఔషధ ఎగుమతిదారుగా ఉన్న భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. జెనరిక్ ఔషధాల తయారీని పూర్తిగా అమెరికాకు తరలించే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళికను ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2026 ఆగస్టు 1 నుంచి 2 ఏళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జెనరిక్ ఔషధాలపై సుంకం 0% కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత అంటే 2028 ఆగస్టు నుంచి ఏడాది పాటు సుంకాన్ని 100% పెంచుతామని, ఆ తర్వాత నుంచి ఏకంగా 200% పన్ను పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇచ్చిన గడువులోగా అమెరికాలో ప్లాంట్లు, పరికరాలు ఏర్పాటు చేయని కంపెనీలకు జరిమానా విధించేలా ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే పేటెంట్ పొందిన బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు జెనరిక్ మందులను సరఫరా చేస్తూ ప్రపంచ ఫార్మసీగా పేరుగాంచిన భారత్పై ఈ సుంకాల ప్రభావం గట్టిగా పడనుంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం 2025లో భారత్ ప్రపంచవ్యాప్తంగా $25.8 బిలియన్ ఫార్మా ఎగుమతులు చేయగా అందులో 38% ఎగుమతులు అమెరికాకే జరిగాయి. వాటి విలువ $9.7 బిలియన్ ఉంది. హైపర్ టెన్షన్, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో కీలకమైన భారతీయ జెనరిక్ మందులను అమెరికన్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం అమెరికన్లు ఉపయోగించే ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 90% జెనరిక్ ఔషధాలే ఉన్నాయి. ఇవి ఎక్కువగా భారత్లోనే తయారవుతుండగా వీటికి కావాల్సిన ముడిసరుకుల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. ఇతర దేశాలపై ఈ పరాధీనతను జాతీయ భద్రతకు ముప్పుగా అమెరికాలో అధికార రిపబ్లికన్లతో పాటు ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా భావిస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయంపై వైద్యులు, సప్లై చైన్ నిపుణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై పన్ను విధిస్తే ఔషధాల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, రేషనింగ్ వ్యవస్థకు దారితీసి కీలకమైన మందుల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.